ఇది సహజంగా ఉన్నదే. మనం ఎవరినైతే పదే పదే చూడొద్దు, కలవద్దు, మాట్లాడొద్దు అని మనం పదే పదే ఎదుటి వాళ్ళకి చెప్తా ఉంటామో, ఆ ఎదుటి వాళ్ళు అదే పని చేస్తారంట. మనం ఏదైతే సైకాలజీ ప్రకారంగా ఏదైతే చెయ్యొద్దు, చెందొద్దు అని మనం ఏదైతే శాసించి ఒక గీత గీస్తామో, ఆ గీత క్రాస్ చేయడానికి మైండ్ చెప్తూ ఉంటుందంట. మనం క్రాస్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పిద్దంట. ఎక్కడైతే ఇది చేస్తే చేయని అని వదిలేస్తే వాళ్ళు ఏదీ చేయరంట. చెయ్యొద్దు అన్న పనే చేస్తారంట. మనిషి సైకాలజీ. చేసేయాలి అని వదిలేస్తే వాళ్ళు అసలు ఆ పనే చేయరంట. కాబట్టి పదే పదే ఏ వ్యక్తి దగ్గరైనా ఇంకొక వ్యక్తి గురించి పదే పదే తలుచుకుంటే అవతల వ్యక్తికి కలలో కూడా వీళ్ళే గుర్తుకొస్తారంట. ఫస్ట్ మనిషి సైకాలజీలోనే పదే పదే శాసించద్దు, శాసిస్తే ఆ పనే చేస్తారంట. ముందు శాసించడం మర్చిపోదాం, మన పిల్లల్ని ఫ్రీగా వదిలేద్దాం. అప్పుడు వాళ్ళు ఏ తప్పు చేయరు. మనం వదలకపోతేనే తప్పు చేయడానికి వాళ్ళ మైండ్ చెప్తుందంట. ఆలోచించండి.